ఇప్పుడు వచ్చేసి మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1 నెల నుంచి ఈ క్లైమేట్ ఇచ్చేసినది పక్కన పెడితే నెల రోజుల నుంచి మాకు డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది చేసిందని చెప్పుకోవాలా. మిగతా రైతులకైతే ఎవరికి తెలియదు. ట్రాఫిక్ సిఐ ఆజివలి గారు కూడా అంటే ఆయన పేరే చెప్పాలని కాదు, ఈ ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి వాళ్ళు హిందీ లేబర్ వచ్చిండే వాళ్ళని కొట్టి చేసి ఫైనల్గా వీళ్ళు హిందీ మాకు వ్యాపారస్తులు చెప్పడం ఏంటంటే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడము, ఈ మార్కెట్ స్లో కావడం కూడా మాకు ఇదో రకమైన మైనస్. ఇది ఒకసారి తర్వాత ఎకరాకు 2 లక్షల పైన ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినాం. ఇప్పుడు ఇబ్బంది పడిన తర్వాత ఎరువులంగా వాళ్ళు అడిగేవాళ్ళే, మేము డబ్బులు తెచ్చుకునే వాళ్ళు అడిగేవాళ్ళే, ప్రతిదీ రైతులు ప్రెజర్ చేసేవాళ్ళే. మన శనివారం చాలా అన్యాయంగా వాన భారీ వర్షంగా పడి గాలులతో చాలా నష్టపోయినాం సార్ రైతులము. మంచికి 10 ఎకరాలు 5 ఎకరాలు చాలా నష్టపరిహారంగా జరిగింది రాత్రి 9 నుంచి సార్. 25 నిమిషాలు. ఎంత పెట్టుబడి పెట్టుంటారు, ఎంత అవుతుంది, ఎంత నష్టం? 4 లక్షల నుంచి 3 లక్షలు అట్లా నష్టం జరిగింది సార్. మొత్తం మీద ఓ రైతుకు 15 లక్షలు 20 లక్షలు నష్టపరిహారం జరిగింది. మాది ఇక్కడే సార్, ఈ మా పంట తోట దగ్గర పక్కదే తోట మాది కూడా భారీగా నష్టపోయినాం. ఎకరాకు 4-5 లక్షలు పెట్టుబడి అయింది. భారీగా ఈ వర్షం సొంత డబ్బులు పెట్టా, అప్పు తెచ్చి పెట్టినా? అప్పులు చేసి పెట్టాల్సింది సార్. సొంత పెట్టుబడి పెడతాము. నా అప్పుడు పట్టేడుతో కూడా అప్పు చేసి తెస్తాం, పంట దాపున కడతాం పంట అయితేనే. ఇప్పుడు మాకు పరిస్థితి ఇక దారుణం అయిపోయింది. ఏ రకంగా చేసుకోవాలో మాకు ప్రభుత్వాలు ఏదైనా సహాయం పొందాల. నువ్వు చెప్పావు మహానుభావుడి సార్. మా పొలంలో వచ్చి మొత్తం అరటి తప్ప ఏంది లేదు. ఎకరాకు వచ్చి 2.5-3 లక్షలు పెట్టుబడి అయింది సార్. రైతు వచ్చి ప్రతి రైతు సొంత పెట్టుబడి పెట్టలేడు. ఫర్టిలైజర్లో కానీ ఏళ్ళని కానీ అప్పు తీసుకొచ్చుకుంటాము, పెడతాము. పంట ఎప్పుడైతే వస్తానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాము. కానీ శనివారం 8:30 నుండి 9 లోపు 25 నిమిషాల వర్షం వల్ల మొత్తం బీభత్సం లేచి భారీగా నష్టపోయినాం సార్ రైతులందరం. దాదాపు మాది 3,000 ఎకరాలు విస్తీర్ణం ఉంది సార్ మా ఊరు కోమలతుల ప్రకారము. దీంట్లో దాదాపు 2,000 ఎకరాల దాకా నష్టపరిహారం జరుగుతుంది సార్. పడిపోయింటాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ప్రభుత్వం తరఫున కానీ ఇంకో తరఫున కానీ ఎవరైనా మాకు సాయం చేస్తే తప్ప, లేకుంటే ఈ రైతులు గడ్డకొచ్చే పరిస్థితి లేదు. మందులైన తాగచ్చు, ఏమైనా చేస్తారు సార్. పిల్లలను ఇబ్బందులు చాలా కష్టంగా తాగుతున్నారు సార్.